మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగా అనుభవజ్ఞులైన వారి మాటల్లో మనం ఏవైతే పద్ధతులు పాటిస్తామో అవి చక్కగా ఫలితాలను ఇస్తాయి. అందులో భాగంగానే మనం ఈ రోజు మాట్లాడుకుందాము విటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకంటే మనలో మీరు నేను చాలా మంది సఫర్ అవుతున్నాం. ఎస్ కదా అండి? మరి ఏంటి, ఏ విధంగా విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకుందామో చాలా తేలికపాటి ద్వారా తెలుసుకుందామండి. ఎస్, అయితే ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలీదేవి గారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం. మీరు సఫర్ అయ్యారమ్మా విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా? విటమిన్ డి డెఫిషియన్సీ నాకైతే ఎప్పుడు రాలేదు. కానీ మరి రాలేదు. మరి మాలో ఏంటమ్మా ఇంత అందరిలో వినేస్తూ ఉన్నాము. ఏమైంది, ఫోన్ చేసి మాట్లాడినా విటమిన్ డి డెఫిషియన్సీ ఒక 30+ వారిలో. ఏంటి ఈ సమస్యకి ఎందుకు కారణాలు ఎక్కువైపోతున్నాయి? అందరిలో మేల్స్ ఫీమేల్స్ లో వింటూ ఉన్నాము. ఎక్కడ తప్పిదాలు చేస్తున్నారు, ఏం చెయ్యాలి అంటారు? అందరూ బిజీ స్కెడ్యూల్ కాబట్టి మాకు ఎండలో నిల్చోలేకపోతున్నాం అంటున్నారు. సో దీనికి ఆల్టర్నేట్ గా మీరు ఏమైనా చెప్తారా? ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటారు? ఇప్పుడు వైటమిన్ డి అబ్జర్వ్ కావాలంటే కాల్షియం ఉండాలమ్మా. కాల్షియం ఉండాలి. ఎండ ఉంటే సరిపోదంటారా? కాల్షియం లేకపోతే వైటమిన్ డి అబ్జర్వ్ కాదు. ఇంకోటి, కాల్షియం ఉంది అన్నప్పుడు మనం ఎండలో కానీ కొంచెం వైటమిన్ డి వచ్చేలాగా బయట తిరగకపోతే ఆ వైటమిన్ డి రాదు. ఉన్న వైటమిన్ డిని బాడీలో అబ్జర్వ్ కావాలంటే కాల్షియం కంపల్సరీ. సో ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో ఏంటంటే మనకి కాల్షియం ఎలా అంటే పాలల్లో దొరుకుతాయి. తర్వాత ఏదైనా సరే నాన్ వెజ్ ఫుడ్స్ ఎట్లన్నా బోన్ సూప్స్ కానీ ఇట్లా అన్నిట్లో కాల్షియం దొరుకుద్ది. పాలు, వెన్న ఇటువంటి అన్నిట్లో కాల్షియం మనకు దొరుకుతూ ఉంటుంది. ఇవి మనం మేనేజ్ చేసుకుంటూ మన కాల్షియం కరెక్ట్గా మనకు బాడీకి సిద్ధమవుతే ఎండలో తిరిగినా చేసినా అప్పుడు ఏదైతే వైటమిన్ డి ఉందో అది అబ్జర్వ్ అవుద్ది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వైటమిన్ డి అబ్జర్వ్ కాదు. సో మనం బయట తిరగకుండా కాల్షియం తినేస్తే కూడా వైటమిన్ డి అబ్జర్ప్షన్ ఉండదు. ఈ రెండు మెయింటైన్ చేయాలి. అందుకనే అసలు నార్మల్ గా ఇండియాలో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు ఏంటో కొత్తగా వైటమిన్ డి డెఫిషియన్సీ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఏసీల్లోనే కూర్చుంటున్నారు, ఎండ తగలనివ్వరు, బయట ఎవరు నడవరు, మార్నింగ్ వాక్స్ చాలా తగ్గిస్తారు. కాబట్టి వైటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. లేకపోతే మునుపు అందరూ అటు ఇటు తిరిగేవారు కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎప్పుడు ఉండేది కదా. ఏమన్నా ఉంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండేది. ఇప్పుడు అది వస్తుంది, ఇది వస్తుంది. ఈ తగ్గాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి బాడీలో ఒకవేళ మనం ఉన్నా కూడా యూటిలైజ్ అవ్వాలంటే కాల్షియం ఉండాలి. సో ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి? పాలు, పెరుగు, వెన్న ఇటువంటి సంబంధించి, తర్వాత కొన్ని రకాల జంతు సంబంధమైన ఫుడ్స్, దాంట్లో బోన్స్ అలాంటి సూపులు ఇలాంటివి చేసినప్పుడు అందులో కొన్ని వస్తాయి. ఇలా అవి తీసుకుంటే మనకి కాల్షియం వస్తుంది. ఆ కాల్షియం సరిపడగా ఉన్నప్పుడు మన ఎండలో తిరిగినా, మనకి ఎండకి ఎక్స్పోజ్ అయినా, ఎర్లీ మార్నింగ్ వాకింగ్, అందుకనే చాలా మంది పొద్దున్నే వాక్ చేయండి అంటారు. అలా చేసిన చంటి పిల్లల్ని మునుపు చూసారా, పొద్దున్నే తీసుకెళ్లి బయట ఎండలో కూర్చోబెట్టి చేసేవారు. ఇప్పుడు ఇంక్యుబేటర్ లో పెడుతున్నారు, అప్పుడు ఎండలో పెట్టేవారు. కానీ డాక్టర్లు కూడా చెప్పేవారు, పొద్దున్నేనమ్మా మీ పిల్లలకి కొంచెం నూనె రాసి బయట కూర్చోబెట్టండి 1 గంట, బోన్స్ అయ్యి గట్టి పడతాయని. ఆ ఎండలో ఉన్న వైటమిన్ డి అబ్జర్వ్ కావాలంటే అది ఎర్లీ మార్నింగ్ లోనే ఉంటది వైటమిన్ డి. మళ్ళీ తర్వాత ఎండలో పెట్టారు కదా అని చెప్పి మధ్యాహ్నం సాయంకాలం తిప్పితే మటుకు వైటమిన్ డి ఉండదు. సో అది ఫస్ట్ వచ్చిన రేణువులు ఏ అయితే ఉన్నాయో అందులో వైటమిన్ డి ఉంటుంది. కాబట్టి అలా పెడతాం అనమాట. ఆ వైటమిన్ డి అబ్జర్వ్ కావాలంటే కాల్షియం ఉండాలి. ఆ కాల్షియం మనకి ఈ పాలు ద్వారా, పాలుకు అనుబంధమైన ఆహార పదార్థాలు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, ఈ శాకాహారాలకేమో ఎక్కువగా పాలలోనే వస్తుంది కాల్షియం. ఇవన్నీ కలుపుకుంటేనే బి కాంప్లెక్స్ మనకి వైటమిన్ B12 అబ్జర్వ్ అవుతుంది. అందుకని వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ సాధారణంగా అందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా రావట్లేదు అని ఎక్కువ కేసెస్, ఎక్కువ మంది సప్లిమెంట్స్ కి కానీ మెడిసిన్స్ తీసుకోవడము డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. అది ఫాలో అయిపోవడం బెటర్ అంటారా? ఎంతవరకు కరెక్ట్? లేకపోతే ఇట్లా సాధారణంగా ప్రకృతి నుంచి వచ్చే ఎండ నుంచి లేదా కాల్షియం పెంచుకుంటూ విటమిన్ డి పెంచుకోవడం బెటర్ అంటారా? అది అంత డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆహారం ద్వారా ఉన్నది అబ్జర్వ్ కాదు. అది చాలా కష్టం అవుద్ది. అందుకని కంపల్సరీ మళ్ళీ నార్మల్ లెవెల్ కి తెచ్చే వరకును టాబ్లెట్స్ కంపల్సరీ వాడవలసి ఉంటది. అది వస్తేనే అప్పుడు B12 వైటమిన్ డి సమన్వయంగా తగ్గుతుంది.
ఒకసారి నార్మల్గా వచ్చినప్పుడు మన ఆహారం మీద డెవలప్ చేయొచ్చు. ఆహారం మీద నేను చెప్పాను కదా, ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఎండలో పెరిగిన కూరగాయలు అలాంటివన్నీ వెంటనే తీసుకుంటే మంచిది. మనిషి ఎండలో తిరగాలి, పిల్లల్ని ఎండలో పెట్టాలి. ఇలాంటివన్నీ చేసుకున్నా కూడా వైటమిన్ డి వస్తుంది. సో మన ఉత్తి ఆహారం మీదే డిపెండ్ అవ్వడానికి కుదరదు. ఈ B12 ఈ తక్కువ ఉన్నాయన్నప్పుడు, మనకి వైటమిన్ డి తక్కువ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే డి టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఈ 4 వైటమిన్ A, D, E, K ఈ 4 క్రొవ్వులో కరిగే వైటమిన్లు. ఇప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్ సి అది నీటిలో కరిగే విటమిన్. అందుకని మీరు కూరగాయలన్నీ కడగకుండా వండండి, కొంచెం ఎక్కువ నీళ్ళల్లో కట్ చేసి కరగద్దు అంటాం. ఏ కొవ్వులో కరిగే విటమిన్లు కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే అది బాడీలో ఎక్కువ ఉండిపోయి దాని యొక్క ఎఫెక్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ అది అసలు ఎక్కువ అవ్వకూడదు. మనకి నార్మల్గా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. ఈ కొవ్వులో కరిగే విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ అవ్వకూడదు. దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి ఏంటి, A, D, E, K ఈ 4 కొవ్వులో కరిగే విటమిన్లు. అవి మనకి బాడీలో ఉండిపోతాయి. మనం క్రొవ్వు ద్వారా తింటాం కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ క్రొవ్వులో ఉండిపోతాయి. కాబట్టి మనం ఆహారం ద్వారా మనం ఎక్కువ ఇవ్వక్కర్లేదు. మన బాడీకి సరిపోతే సరిపోద్ది. ఈ వైటమిన్ డి అబ్జర్వ్ కావాలంటేనే ముఖ్యంగా కాల్షియం చూసుకోవాలి. పాలు, బోన్స్ సూపులు కానీ ఇటువంటివన్నీ ఎక్కువ తింటే అప్పుడు వైటమిన్ డి బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఈ రెండు చూసుకొని చేయాలి. లేకపోతే వైటమిన్ డి తక్కువ ఉన్నా కూడా బోన్స్ డిఫెక్టివ్ బోన్స్ అని, ఫ్రాక్చర్లు అయిపోవడం, గవ్వ నడుస్తుంటే తన్మన్ ఇదైపోవడం చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా పాడాలి. తప్పకుండా అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.